స్తోత్రం చెప్పండి. బైబిల్ చదువుదాం. బైబిల్ చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మొదటగా నేను చదువుతున్నాను. అందరూ చూడండి. రెండవ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన వాక్య భాగము, వాక్యాంశము నెట్టబడుట లేక త్రోయబడుట. వాక్యాంశం ఏంటి చెప్పండి? నెట్టబడుట లేక త్రోయబడుట. త్రోసివేయుట, నెట్టివేయుట ఎవరి ద్వారా అనేది మన వాక్యమును వింటూ ఉండగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాస్తూ ఆత్మచేత నింపబడిన వాడై ఎన్నో విషయాలు యుగాంతములో జరగబోతున్నటువంటి విషయాలు చెప్పి యుగ ప్రారంభములో దేవుని చిత్త ప్రకారము జరిగిన కొన్ని కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా ప్రజలు జీవించినప్పుడు దేవుడు జరిగించినటువంటి కార్యములను గురించి పేతురు భక్తుడు ఎన్నో విషయాలు చెప్పాడు. ఇప్పుడు ప్రజలను గూర్చి చెప్పి, ప్రవక్తలను గూర్చి చెప్పి, యాజకులను గూర్చి చెప్పి ఇప్పుడు అంటున్నాడు దేవదూతలను గూర్చి చెప్తున్నాడు. దేవదూతలను గూర్చి చెప్తున్నటువంటి మాట ఇది. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి బెలములో, కటిక చీకటి గల బెలములో వారిని త్రోసివేశాడు, నెట్టివేశాడు. ఈ మాటను పట్టుకొని చాలామంది ఆదికాండము 6వ అధ్యాయముకి లింకు పెడుతున్నారు. దేవదూతలు పాపం చేశారు అంటే ఆదికాండము 6వ అధ్యాయములో అక్కడ నరులు విస్తరింపనారంభించినప్పుడు వారికి కుమార్తెలు పుట్టిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో మనస్సుకు వచ్చిన వారితో పోయిరి. కాబట్టి దేవుని దూతలు అంటే దేవుని కుమారులు, దేవుని దూతలు మనుష్యులతో పాపం చేశారు. వ్యభిచార సంబంధమైనటువంటి పాపం చేస్తే వారికి నెపిలియన్స్ పుట్టారు అని కొంతమంది క్రైస్తవ లోకం నమ్ముతుంది. నేను నమ్మను. ఎందుకు అంటే దేవుని దూతలు వారు పురుషులుగా కనపడతారు. వారిని మనం ఎప్పుడూ కూడా అతడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, గాబ్రియేలు గారు వచ్చాడు, మికాయేలు వచ్చాడు అని ఎలా చెబుతాం మనం. పురుషుడిగా కనపడతాడు, పురుషుని స్వరూపం ఉంటుంది. కానీ వారు యేసు ప్రభువు చెప్పాడు ఒక మాట, పరలోక రాజ్యములో మృతులైనటువంటి వారు పునరుద్ధానులైన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు అడిగారు, అయ్యా ఒక స్త్రీ 7 పురుషుల్ని వివాహం చేసుకుంది, ఒకడు చనిపోయాడు, 2వ వాడిని 3వ వాడిని ఇలాగ 7 చనిపోయారు. పునరుద్ధానములో ఇప్పుడు ఆ స్త్రీ 7 ఎవరి ప్రక్కన భార్యగా ఉంటుంది అని యేసు ప్రభు వారిని
ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని అడిగితే ప్రభు అన్నాడు, పునరుద్ధానం అయిన తర్వాత ఎవరునూ అక్కడ వివాహం పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు ఇయ్యబడరు, అందరూ దేవుని దూతల వలె ఉంటారు అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళు స్త్రీలు కాదు, పురుషులు కాదు, పురుష ఆకారముతో ఉంటారు. కాబట్టి వారు దేహముతో పాపము చేయడానికి అవకాశం లేని ఆత్మ కలిగి ఉంటారు. అంతే తప్ప పరలోకమున దిగి వచ్చినటువంటి దేవుని కుమారులైన ఈ దేవుని దూతల మనుషులతో పాపం చేశారు అనడానికి అవకాశం లేదు. అది 6వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని కుమారులు నరుల కుమార్తెలు వేరు వేరు వారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ మెసేజ్ చెప్తాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో దేవుని దూతలు పాపము చేశారు. వారు చేసినటువంటి పాపం ఏమిటి? వ్యభిచార సంబంధమైనటువంటి పాపం కాదు. పాపం అనగానే వ్యభిచార సంబంధమైన పాపం అనుకుంటాం. మనుషుల్లో ఇది ఇదొకటి నిలబడిపోతుంది. పాపం అంటే వ్యభిచారమే. నేను వ్యభిచారం చేయట్లేదు కాబట్టి నేను పుణ్యాత్ముణ్ణి, నేను తాగుడు లేదు కనుక నేను పరిశుద్ధురాల్ని అనుకుంటున్నారు. ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ పెద్ద పెద్ద పాపముల కంటే కూడా ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయి. వాటిని మనము ఎన్నో పర్యాలు చదువుకుంటూ వచ్చాం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా జారత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, అభిచారము, ద్వేషములు, విమతములు, కక్షలు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీర కార్యములు. అందులో 3 చెప్పుకుంటూ వచ్చాడు. జారత్వము, వ్యభిచారము, అభిచారము అని చెప్పాడు. ఇవి 3 కూడా భయంకరమైన పాపములే. చాలామంది వ్యభిచారం చేయట్లేదు, జారత్వము లేదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో అభిచారములు చేస్తున్నారు. కాబట్టి అది కూడా పాపమే. అసూయ పాపమే, ద్వేషము పాపమే, కపటము పాపమే, క్రోధము పాపమే, కోపము పాపమే. ఎలాగా నారాయణ శాస్త్రి గారు చెప్తాడు, 280 పాపాలు నేను లెక్క పెట్టానని. అవన్నీ రాసి పెట్టాను అన్నాడు. 280 పాపాలు. మన జీవితంలో పెద్దది కనపడుతున్నదే పాపం అనుకుంటున్నాం. వీటన్నిటిని బట్టి బైబిల్ ఏం చెప్పిందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంతే. వీటన్నిటికీ మూలం ఆజ్ఞను అతిక్రమించడం. ప్రతి దుష్టత్వం, దుర్నీతి, దుష్టత్వము సమస్తము కూడా పాపమే. దేవదూతలు చేసిన పాపం ఏమిటి అంటే, ఈ దేవదూతల యొక్క మెయిన్ లీడర్ ఉన్నాడు ఒక ఆయన. ఆ లీడర్ను గూర్చి బైబిల్ గ్రంథంలో ఒక 4 పుస్తకాల్లో 9 ప్రవక్తలు ప్రవశించారు. అతను నాయకత్వము వహించి అందరినీ త్రోవ తప్పించాడు. మన నడిపే నాయకులు, మనల్ని నడిపిస్తున్నటువంటి నాయకులు, అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, లేకపోతే మన జిల్లా నాయకులై ఉండొచ్చు, రాష్ట్ర నాయకులై ఉండొచ్చు, దేశ నాయకులై ఉండొచ్చు. ఎవరైనా సరే మనల్ని నడిపిస్తున్నటువంటి నాయకులు, వారు మనల్ని మార్గము తప్పించేవారుగా, త్రోవ తప్పించేవారుగా ఉంటే అది పాపం. సంఘములో నాయకులుగా, సంఘ పెద్దలు, సేవకుడు దుర్బోధలను చేస్తే, బైబిల్కి వ్యతిరేకమైన బోధలు చేస్తే మార్గము తప్పిపోతారు విశ్వాసులు. కుటుంబ యజమానురాలుగా, కుటుంబ యజమానుడిగా నీవు మార్గము తప్పితే నీ పిల్లలు కుటుంబంలో మార్గము తప్పిన వారుగా ఉంటారు. ఇప్పుడు కుటుంబం అంతా మార్గము తప్పే నడుస్తారు. రాష్ట్రమైన, దేశమైనా, అది ఏ రంగమైనా సరే నడిపించే నాయకుడు మార్గము తప్పిన వాడుగా ఉండకూడదు. తన క్రింద వెంబడిస్తున్నటువంటి వారిని
తన మార్గములో నడిచే వారిని, తన వెంట నడుస్తున్నటువంటి వారిని మార్గము తప్పించకూడదు. ఇప్పుడు ఇక్కడ దేవుని దూతల నాయకుడు ఒక అతనున్నాడు. అతడు వీరందరినీ మార్గము తప్పించాడు. ఎందుకు అలా మార్గము తప్పించవలసి వచ్చింది? పాపం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టలా. ఇది మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి. దేవుని దూతలు పాపం చేస్తే చీకటి బిలములో వారిని బంధించాడు, త్రోసివేసి. దేవుని దూతలనే దేవుడు కనికరించాలా, క్షమించాలా? మరి మనమెంత చెప్పండి? మనల్ని కనికరించాడా? మనల్ని అలాగనే ఒకవేళ దేవుని దూతల వలె చీకటి గల బిలములో త్రోసి బంధిస్తే మన పరిస్థితి ఏమై ఉండేది? ఆ దేవుని దూతలకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో బైబిల్ వివరించింది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎవరు వారి నాయకుడు ఎందుకు తప్పించాడు అంటే, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు ఈ దూతలందరికీ నాయకుడు లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత. దూతలను 4 గ్రూపులుగా చేశారు. దేవదూతలు అనేటువంటి వర్తమానం ఒకటి ఉంది. అందులో ఎన్ని గ్రూపులు ఉన్నారో, ఒక గ్రూపుకి ఎన్ని వేల మంది ఉన్నారో, వారి ఆకారాలు ఎలా ఉంటాయో అది తర్వాత చెప్తాను. ఈ గ్రూపు సంగీతము వాయించువారు, సంగీత వాద్యకారులు అన్నమాట. వీరందరూ సంగీతమును వాయించేవారు. వీరికి ఒక లీడరు ఎవరు అంటే లూసిఫర్. అతని పేరు లూసిఫర్. లూసిఫర్ అంటే నమ్మకమైన వాడు. నమ్మకము కలిగినటువంటి వాడు. ప్రధానత్వాన్ని అప్పగించాడు దేవుడు. ప్రధానత్వము అంటే అక్కడ ఉన్నటువంటి వారందరిలో ప్రధానుడు, ముఖ్యమైన వాడు, నమ్మకమైన వాడు. పనిని అప్పగించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూపునంతటిని ఆయన చేతికి అప్పగించి అతనికి ఒక ఆధిక్యతనిచ్చాడు. అందరితో సమానంగా ఉండరు. ఎవరైనా సరే, నీకు ఒక పదవి వస్తే, నీకు ఒక హోదా వస్తే, నిన్నెవరైనా గౌరవించాలనుకుంటే అందరితో పాటు నిన్ను ఉంచరు. నీకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. నీకు ఒక ప్రత్యేకమైన సింహాసనం ఇస్తారు. నీకు ఒక ప్రత్యేకమైనటువంటి, నీకు అన్నిటిలో కూడా ప్రత్యేకత ఉంటుంది. ఈ లూసిఫర్కి కూడా దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడో తెలుసా? చదవండి ఇప్పుడు. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. అంటే ఏదేను అనగానే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆది కాండములోనికి వెళ్ళాలి. ఏదేనులో ఉన్న సౌకర్యం ఏముందో ఇక్కడ అదే సౌకర్యాలు ఉన్నాయి. ఏదేనులో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. అందులో నీవు ఉన్నావు. అక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, సులీమాను రాయి, మరకతము, నీలము, పుష్పరాగము, మాణిక్యము అను అమూల్య రత్నముల చేత నీవు అలంకరించబడ్డావు. ఇప్పుడు చెప్పబడినటువంటి అమూల్యమైన రాళ్ళు నేనైతే చూడాల. మీరెవరైనా చూసి ఉండొచ్చేమో కానీ మీరేమైనా చూసి ఉండొచ్చు, నేనైతే చూడాల. ఒకసారి నాకు ఫోన్ వచ్చింది. హలో అంటే మేము జ్యోతిష్యం చెప్తామండి అన్నారు. జ్యోతిష్యం చెప్తారా? ఏంటి చెప్పండి అంటే,
మీకు అన్నిటిలో కలిసి రావాలంటే మీరు ఏ రాయి ఉంగరం ధరిస్తే మీకు కలిసి వస్తుందో, మీ కుటుంబ పొజిషన్ ఏంటో, మీ పరిస్థితులు ఏమిటో, నీవెందుకు ఇప్పటి వరకు అలాగనే ఉన్నావో, నీ తర్వాత వాళ్ళంతా నీతో పాటు వాళ్ళంతా ఎందుకు ఎదిగిపోయారో ఇవన్నీ మీరు గమనించారా అన్నాడు. మీరు ఎవరికి ఫోన్ చేశారు అన్నా అంటే అతను నా పేరు చెప్పాడు. మీ పేరు సమర్పణరావు గారుగా అన్నాడు. అవును అన్న. మీ పేరు తెలుసండి, మీరు చేసే రంగంలో మీ తర్వాత వాళ్ళంతా ఉన్నత స్థితికి వెళుతుంటే మీరు ఎందుకు అలాగనే ఉన్నారో మీరు తెలుసుకోవట్లేదు. మీకు కావలసిన సొల్యూషన్ మేము చెబుతాము, దానికి కొన్ని రంగురాళ్ళు ఉన్నాయి అన్నారు. అంటే నేను పాస్టర్నండి, చర్చి పాస్టర్ని. నేనే 10 మందికి సొల్యూషన్ చెప్తాను, నేనే ఫ్యామిలీలకి కౌన్సిలింగ్ ఇస్తాను, మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాల్సినంత పరిస్థితి నాది కాదు అని పెట్టేశాను. చాలామంది మన పరిస్థితులు బాగుపడాలంటే రంగురాళ్ళు ధరించాలంటారు. ఎర్రాయి ఉంగరం ఎడమ చేతికి చిటికనేలికి పెట్టుకో అంటాడు. గోమేదికో ఉంగరం తెచ్చి కుడి చేతికి పెట్టుకో చూపుడు వేలికి అంటాడు. అది చెప్పినట్టు మనం చేస్తాం, ఈ బాకీలు తీసుకోవడానికి సరిపోద్ది. అమూల్యమైన రత్నముల చేత, అమూల్యమైన రాళ్ల చేత పొదిగింపబడినటువంటి సింహాసనము మీద అలంకరించబడ్డావు. అసలు ఇవి ప్రపంచములో విలువైనటువంటి రాళ్ళు, ఇవి ఎంత ఖరీదైనటువంటివి. అలాంటి రాళ్ళ మధ్యలో అలంకరించబడి నీవు ఉన్నావు కదా. నీవు నియమింపబడిన దినమున ఏంటంట, నీవు నియమింపబడిన దినమున నీవు ఇదిగో ఈ సభంతటిని నడిపించే నాయకుడిగా, నీవే ఆరాధన చేసేవాడివిగా నీవే ఉండాలని నిన్ను నియమించిన రోజున నీకు అసలు ఎంత ఆధిక్యత. పిల్లని గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమయ్యిరి, పిల్లను గ్రోవులు వాయించువారు సిద్ధమయ్యారు. అంటే అసలు ఈ లూసిఫర్ లోపలికి అడుగు పెడుతూ ఉండగానే లయబద్ధంగా వాయిస్తూ ఉంటారు. ఇప్పుడు పాస్టర్స్ కూడా అంతే కదా. ఇప్పుడు క్యాషియోలు అవి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే వెనక క్యాషియో వేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే క్యాషియోలు వేస్తూ ఉంటే ప్రజలు ఇప్పుడు వాటికే ఆకర్షించబడ్డారు. ఈ మొట్టమొదటి ప్రారంభించింది యేసన్న గారే. అంతకుముందు ఎవ్వరూ లేదు, అందరూ నార్మల్గా వేసేవాళ్ళు. మాట్లాడుతుంటే వాక్యం వస్తుంటే వెనక మ్యూజిక్, పాటలు పాడుతుంటే మ్యూజిక్, ప్రార్థన చేస్తుంటే మ్యూజిక్. ఇవన్నిటికీ ప్రజలు అలవాటు పడిపోయారు. ఇప్పుడు ప్రజలు ఎలాగంటే వీళ్ళు ప్రార్థన చేసే కొంత డ్రమ్ములు మోగిస్తూ ఉంటే ఇక ఊపు వచ్చేసింది, ఎగురుతారు. ఇదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనల్ని ఉద్రేకపరచడు, ఉజ్జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉజ్జింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు, ఉద్రేకపరిచేవాడు కాదు. ఉద్రేకపరచడం అంటే ఆ సందర్భాన్ని బట్టి నిన్ను ఉద్రేకపరిచి తర్వాత సప్పక చేస్తాడు. ఉజ్జీవింపజేసే పరిశుద్ధాత్మను మనలో ఎప్పుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడు, పశ్చాత్తాపపడేటట్టు చేస్తాడు. ఎప్పుడు పాట పాడినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు వాక్యం వింటున్నా మనలో ఆ పరిశుద్ధాత్మ అగ్ని రగులుకుంటూ ఉంటుంది. మనలో ఉద్యమం వచ్చింది. వాద్యములు పెడితేనే కాదు, డబడబ కొడితేనే కాదు, ఏమి కొట్టకుండా, వాద్యాలు కొట్టకుండా పాట పాడితే ఎవరో పరిశుద్ధాత్మ పొందుతారు. వారిలో ఆ ఉజ్జింపజేసే ఆత్మ ఉంది. ఈ పాడే అయిన సేవకుడు ఇంకొంచెం సైకి చేస్తాడు. ఎట్టంటే వాళ్ళు ఇంకా దబా కొట్టి డ్రమ్ములు పగల కొడుతున్నారు, జావుజులు పగిలిపోతున్నాయి, క్యాషువల్ పగిలిపోతున్నాయి. అది కాదు, ఉద్రేకం కాదు మనుషులకు కావాల్సింది, ఉజ్జీవం కావాలి, ఆత్మీయత కావాలి. ఆ పరిశుద్ధాత్మను నీలో ఉంటే
నీ ముఖము ఎప్పుడు కూడా తేజరిల్లి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము చేత నింపబడిన, పరిశుద్ధాత్మ చేత రగిలింపబడి ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడు వారి ముఖాలు లజ్జింపవు. కీర్తన గ్రంథంలో అంటాడు దేవుడు, కీర్తనకారుడు అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు, వారు ఆయన తట్టు చూడగా ఆ వెలుగు వీరు పొందారు. నీ వైపు చూసి నీ వెలుగును మేము పొందామయ్యా. ఇప్పుడు వెలుగును పొందాం కాబట్టి మేము ఎన్నడనో లజ్జింపము. అంటే ఏంటిది లజ్జ? అంటే సిగ్గు లజ్జ లేకుండా బతుకుతున్నారే అంటారే. లజ్జింపవు నీ ముఖం ఎప్పుడు. నువ్వు సిగ్గుపడవలసిన అక్కర్లేని పనివారుగా ఉంటావు. అది కాబట్టి నడిపించే నాయకుడు, నీ కుటుంబంలో నువ్వు నాయకురాలుగా ఉన్నావు, యజమానురాలివి నీవే, కుటుంబాన్ని నడిపించే నాయకురాలివి, పిల్లలందరినీ నడిపించేది నీవే. కొన్ని కుటుంబాల్లో ఆయన్ని కూడా నడిపిస్తారు వీళ్ళు, ఆయన కూడా నడిపిస్తాడు, తప్పు లేదు. కొన్ని కుటుంబాలు ఆయన నడిపించకపోతే ఆయన వెచ్చలవిడిగా చేస్తాడు కాబట్టి నడిపించే వాళ్ళు బాగుండాలి. వీళ్ళు క్రమంగా ఉండే వాళ్ళు నడిపించేటట్లుగా ఉండాలి. నడిపించే నాయకుడు త్రోవ తప్పితే వాళ్ళందరూ కుటుంబం అంతా త్రోవ తప్పిపోద్ది. నడిపించే నాయకురాలు త్రోవ తప్పితే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోద్ది. ఒక గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు గ్రామాన్ని నడిపించడానికి వారు త్రోవ తప్పితే ఆ పరిపాలన త్రోవ తప్పిపోతుంది. అది ఒక గ్రామం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుకేలు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఓ లూసిఫర్, నీవు ఏదేను తోటలో ఉన్నప్పుడు, ఏముని తోట అయినటువంటి ఏదేనులాగా ఉంటే అన్ని సౌకర్యాలు ఇచ్చి నీకు ఒక పదవిని ఇచ్చి నేను నియమించిన దినమున నీకు పిల్లను గ్రోవులు వాయించు వారిని ప్రక్కన పెట్టి నీ వస్తుంటే వెళుతుంటే బాగా లయబద్ధంగా వాయిద్యములు వాయించు వారిని నీకు ఇచ్చి నిన్ను హెచ్చించి గొప్ప చేసి నిన్ను అమూల్యమైన రత్నముల చేత పొదిగిన సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనం కూడా ఎలా ఉందంట? అగ్నిమయమైనటువంటి సింహాసనం, దగద్దులిగా మండుతూ ఉంటుంది. కానీ అందులో కూర్చోడానికి వెళ్ళినా బయటకు వచ్చిన ఈ లూసిఫర్కి ఏమీ కాదు. కాళ్ళుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచున్నా నీకేమీ కాల. ఎంతటి ఆధిక్యతనిచ్చి దేవుడు అందులో కూర్చోబెడితే ఏమంటున్నాడు? నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము చేత నీవు జ్ఞానాన్ని జరుపుకున్నావు. జ్ఞానం కాదు, నీవే జరుపుకున్నావు. చాలు దేవునికి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, బైబిల్ చూడబాకండి. ఒక మనిషి పడిపోవడానికి కారణం, ఒక మనిషికి గర్వం రావడానికి కారణం అదే నేను ఎప్పుడు చెబుతూ ఉంటా. ధనమెచ్చితే మదమెచ్చును, మదమెచ్చితే అని గుణమెచ్చును. నీకున్నటువంటి తేజస్సును బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీవు గర్వించావు. అదే విషయాన్ని అంటున్నాడు ఇక్కడ. నీ సౌందర్యమును చూసుకొని గర్వించావు. సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తారు కొంతమంది. దేవుడు ఏదో నీకు అందాన్ని ఇస్తే ఆ అందంతో నీవు ఎరేస్తావు, వలేస్తావు. అందాన్ని ఆయుధంగా వాడుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సౌందర్యాన్ని నీవు వలగా వేయకూడదు. దేవుడు నిన్ను ఒక హోదాలో ఉంచితే, ఆధిక్యతలో ఉంచితే దాని ద్వారా నీవు పడిపోకూడదు. అదే విషయాన్ని అంటున్నాడు ఇక్కడ. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును బట్టి నీ జ్ఞానమును చెరిపి వేసుకున్నావు. కావున నేను నిన్ను నేలను పడవేస్తున్నాను అన్నాడు. నెట్టివేశాడు. ఇక
తన సౌందర్యం బట్టి జ్ఞానాన్ని చెరిపేసుకొని ఎలాగనుకున్నాడంట లోపల లోపల అంటే యెషయా గ్రంథంలో చెబుతున్నాడు 14:12 తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వేట్లు ఆకాశము నుండి పడితివి. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు మాట్లాడుతున్నాడు. ఓ తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వేట్లు ఆకాశం నుండి పడితివి. అప్పుడప్పుడు మనం ఆకాశంలో చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఒక నక్షత్రం చర్రమంటే అటు వెళ్ళి అక్కడ పడిపోవటం. దాన్ని క్రితంలో ఏమనేవాళ్ళంటే ఎవరో ఒక పెద్దవారు హోదా కలిగిన వారు, రాజులు లేకపోతే అలాంటి హోదా కలిగిన వారు చనిపోతే ఒక నక్షత్రం రాలిపోద్ది అంటారు. ఇప్పుడు ఈ దేవుని దూత ఇతడు తేజో నక్షత్రం, తేజోవంతమైనటువంటి నక్షత్రం, తేజోవంతమైనటువంటి నక్షత్రం ఇప్పుడు ఏమైంది? పడిపోయావు. అసలు ఎందుకు పడిపోయావు అని అడుగుతున్నాడు. వేకువ చుక్క తేజో నక్షత్రమా నీవెందుకు పడిపోయావో చెప్పు. జనములను పడగొట్టి, అసలు జనాలను పడగొట్టి నువ్వు పడ్డది కాకుండా నీతో పాటు ఒక గ్రూపును పడేసావు. చాలామంది అలాగనే ఉంటారు. సంఘంలో చర్చి మానేస్తున్నారు అనుకో, మానేసి వెళ్ళేవాళ్ళు వెళ్ళక ఏం చెబుతారు, మరలా 10 మందికి ఏం చెబుతారు, ఎందుకు మానేసామంటే మరి పాస్టర్ గారికి మనం కనపడుతున్నామా, పాస్టర్ గారి కళ్ళకి మేము కనపడమండి, బాగా ఇచ్చేవాళ్ళే కనపడతారండి, వాళ్ళేనండి వీళ్ళేనండి అని ఇంకా నలుగురికి చెప్పి ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా, ఎప్పుడన్నా బలకరిచ్చాడా, అప్పుడు జ్వరం వస్తే వచ్చారా, ఇవన్నీ ఎక్కిస్తూ ఉంటారు. ఈ తేజో నక్షత్రము వేకువ చుక్క ఏమైపోయింది? తాను పడిపోతూ అతడు జనములను కూడా పడేశాడు. వేకువ చుక్క నువ్వు ఎలా పడిపోయావు? తేజో నక్షత్రమా నువ్వు ఎలా పడిపోయావు? నువ్వు పడిపోయింది కాక జనములను ఎట్లా నేలమట్టం చేశావు. ఇది నానా దేవుడు విశ్వాసులుగా మనల్ని కూడా అడుగుతున్నాడు. ఒకప్పుడు ఆత్మీయంగా ఉజ్జీవింపబడి నువ్వు పాట పాడితే వినసొంపుగా ప్రార్థన చేస్తే ఆత్మీయంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకొని ఆత్మీయంగా బ్రతికినటువంటి నీవు ఇది నానా ఆరిపోయిన జ్యోతి వలె ఎందుకు అయిపోయావు? ఆరిపోయిన దీపంగా ఎందుకున్నావు? ఆధ్యాత్మిక స్థితిలో ఏదో ఊరికి పైకి కనపడుతున్నట్లుగా ఎంగో గట్టిన గుడ్డ వాసన ఎంగ ఉండదు. అందులో చాలామంది భక్తి జీవితం పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి భక్తిలోని శక్తిని ఎరుగని వారుగా ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారే భక్తిలోని శక్తిని ఎరిగావా? 4 రోజులు జ్వరం తగ్గకపోతే, 1 వారం తగ్గకపోతే, 10 రోజులు తగ్గకపోతే నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు వెళ్ళేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నీ భక్తిని పాడు చేసేస్తున్నాయి. భక్తిని పాడు చేస్తున్నాయి. నీ మెళ్ళలో మొల్లో మొత్తం చేతులకి ఇవన్నీ కూడా నీ భక్తిని పాడు చేస్తున్నాయి. భక్తి జీవితం పాడైపోతుంది. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెందుకు పడిపోయావు? అసలు ఎట్లా పడిపోయావు? దేవుడు నీకింత ఆధిక్యతనిచ్చి నీకొక హోదాని, ఉన్నతమైన స్థితినిచ్చి నిన్న కాలుచున్న రాళ్ళ మధ్యలో కూర్చోబెడితే నీవెందుకు పడిపోయావు అంటే నీ సౌందర్యమును చూసుకొని నీ జ్ఞానము నిన్ను చెడిపివేసింది. దేవుడు నీకు ఇచ్చిన ఔశ్వర్యాన్ని బట్టి నువ్వు పాడవద్దు. చాలామంది పడిపోవడానికి కారణం అదే. చాలామంది గర్వించడానికి కారణం అదే. ఏమిటి అదంటే వారికి ఉన్నటువంటి ఉన్నత స్థితి, వారికి ఉన్నటువంటి ఉన్నత ఆ స్థితిని బట్టి, వారికి ఇచ్చినటువంటి దేవుడు ఆధిక్యతను బట్టి, ఔశ్వర్యాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి గర్వించుతారు. గర్వించి ఇతరులని హీన స్థితిలో చూస్తారు. ఆఫ్టర్ ఆల్ అంటూ ఉంటారు ఇతరులని. ఏ స్థితిలో కూడా మనం ఎవరిని దూషించకూడదు. ఎవరికంటే మనం అంత ఔశ్వర్యవంతులు, ఎవరికంటే మనం అంత సౌందర్యవంతులు, ఎవరికంటే మనం అంత హోదా కలిగిన వాళ్ళము, ఎందులో కూడా మనము యోగ్యులము కాదు. కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనలను
ప్రేమించి ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. మన యోగ్యత ఏమీ లేదు. మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసినటువంటి వారిని దేవుడు ప్రేమించాడు. దేవుని దూతలు పాపం చేస్తే విడిచిపెట్టని దేవుడు ఎందుకు పనికిరాని మనలను ఆయన కనికరించాడు అంటే అందులో మన గొప్పదనం ఏమి లేదు, కానీ దేవుడు మన కొరకు చేసిన ఒక త్యాగపూరితమైనటువంటి క్రియ ద్వారా మనం రక్షించబడ్డాం. అదే విషయాన్ని ఇక్కడ అంటున్నాడు. మరొక మాట ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది పరలోకములోను ఉన్నటువంటి దేవుని దూతలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివాం. మొదటిది, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక చీకటి గల బెలములో వారిని త్రోసివేశాడు. ఎందుకు వారిని త్రోసివేశాడో మూలాల్ని మనం దేవులాడుతున్నాం. ఈ దేవదూతలకు నాయకుడైనటువంటి లూసిఫర్, తేజో నక్షత్రం, వేకు చొక్క, గర్వించి తాను పడిపోయింది కాక తనతో ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ని అంతటినీ పడవేసేశాడు. అదే విషయం ఇక్కడ అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఎందుకు పడవేశావు, ఎందుకు పోయావు అంటే, ఇదిగో అక్కడ యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఘట సర్పముతో యుద్ధం చేశారు. ఆ ఘట సర్పమును దాని దూతలను పడవేయబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లూసిఫర్ నెట్టివేశాడు. పరలోకములో నుండి కాలుచున్న రాళ్ల మధ్యలో సింహాసనం మీద నుండి నెట్టివేశాడు, త్రోసివేశాడు. ఆది కాండములో మనం చూస్తే దేవుని మాటను అతిక్రమించిన ఆదాము హవ్వలను దేవుడు ఏదెను వనములో నుండి బయటికి త్రోసివేశాడు అని మనం చదువుతాం. ఆది కాండములో 2వ అధ్యాయంలో చదువుతాం. దేవుడు ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము హవ్వలను ఏదెను తోటలో నుండి నెట్టివేశాడు. ఎందుకు నెట్టివేశాడు? ఎందుకు ఆ రీతిగా వారిని త్రోసివేశాడు అంటే, జీవజల వృక్షపు ఫలములను వారు చేజాసి అందుకొని తింటారేమో అని వారిని బయటికి నెట్టివేశాడు. చాలామంది అంటారు, దేవునికి తెలుసు కదండి, అక్కడ మంచి చెడుల వృక్షాన్ని ఎందుకు పెట్టాలి, మనుషులు తింటారని తెలుసుగా అంటారు. మనకు పరీక్ష అంటే ఏంటనుకుంటున్నారు? మనకు పరీక్షలు అంటే మనము ఏదైతే మనం కావాలనుకుంటామో దాన్ని మన ముందు పెడతాడు. అది వద్దు అనుకొని పోవటమే మనం కరెక్ట్గా పరీక్ష గెలవడం, శోధనను జయించడం. శోధనను జయించడం అంటే అదే. నీవెందులో బలహీనురాలువో ఎందులో బలహీనుడివో దేవునికి తెలుసు. అవి తెచ్చి నీ ముందు పెట్టారనుకో, వాటిని కూడా నీవు నెట్టివేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు నీవు ఆ శోధనని జయించినట్టు. ఉపవాస ప్రార్థన అని తెలిసి కూడా పొద్దున్నే మొహం కడిగితే కొంతమంది అంటారు 12 గంటలకి ఏలు పెట్టి రుద్దుతూ ఉంటారు, బ్రష్తో మోసెద్ది దాకా గారుచుకుంటూ ఉంటారు. ఏంటి అని అడిగితే, ఉపవాస ప్రార్థనగా పాస్టర్ గారు పొద్దున్నే గడిగితే ఉండలేనని ఇప్పుడు దాకా ఉండి గడుగుతున్నా అంటారు. పొద్దున్నే ఉండలేక ఇప్పుడు దాకా గడిగేది ఇప్పుడా? అది కాదు ఉపవాసం అంటే. నువ్వు పొద్దునే ప్రతిదినం 7 గంటలకే, ఎలాగైతే 6 గంటలకే నువ్వు మొహం కడుక్కుంటావు అలాగనే మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, ప్రార్థనలో ఉండాలి, మన దినచర్యలన్నీ చేయాలా. ఉపవాసం ఉన్నాం కనుక మనకి ఏది వచ్చినా మన ముందు ఇక ఏమీ వాటిని పట్టుకోకూడదు. ఉపవాస ప్రార్థన రోజే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని మొగుడు పిల్లం వచ్చారు. పెద్ద క్యారేజ్ 4 గిన్నెల క్యారేజ్ తెచ్చారు. ఏంటంటే ఈరోజు మా మ్యారేజ్ డే పాస్టర్ గారు, మీరు తింటారని మేము ఫ్రైలు రొయ్యలు అవి ఎన్నో చెప్పి అన్నీ తీసుకొచ్చాడు. పెడితే ఓపెన్ చేయకముందే వాసన వస్తుంది. అది మంచి వాసన వస్తుంది. లోపల జీవుడు అంటున్నాడు, ఎవరు చూశారులే స్తంభాల గారు వాళ్ళు, ఎవరున్నారు గమనం ఒక ఉద్దేశం తినిపోక అంటే, ఈ లోపల ఉన్న జీవుడు అంటే పైనున్న దేవుడు అంటాడు, నేనున్నానుగా,
ఇప్పుడు ఉపవాసము అన్న రోజు అన్నీ వస్తాయి మన కళ్ళ ముందుకి, మనకు అందుబాటులో అన్నీ ఉంటాయి. మనం వాటన్నిటిని వద్దు అనుకొని వెళ్ళిపోవటమే ఆ శోధనని జయించడం. కావాలనే దేవుడు అన్నీ మనకి ముందుకు పంపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఏదేను తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలమును చేయి చాసి తింటారేమో అని. అంటే తినకూడదా? ఇప్పుడు పాపం చేసి ఆదాము అవ్వలో ఏదో తెలుసో తెలియకో తిన్నారు. ఇప్పుడు మరి ఆ జీవవృక్ష ఫలం తింటే బ్రతుకుతారు కదా యుగాయుగాలు. ఎందుకు వాళ్ళని తినలేదంటే అది అందుకే వారు పాపము చేశారు. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారు, పాపంలోనే బ్రతుకుతారు ఇక యుగాయుగాలు. అలా కాదు, ఆ వృక్ష ఫలాలు తిననిస్తా, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు తినేయాలి? చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు. ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు ఉన్న ఇంట్లో పొద్దున్నే లేవగానే పిల్లలు మమ్మీ అని ఏడుస్తూ ఉంటారు. రాయ అని గబగబగా గిన్నెలో వేసి పెట్టి తినిపించింది అనుకో, లేనిపోయిన రోగాలు వచ్చి వాళ్ళకి 7-8 సంవత్సరాలకు ఓడాల్సిన పళ్ళన్నీ 5-6 సంవత్సరాలకు ఊడిపోతుంటాయి, పుచ్చు పట్టిపోయి. పిల్లలు అనగానే ఇదిగో అని పెద్ద 5-6 చాక్లెట్, ఇంకెవరు కొనిలేరు, మనమే కొనిస్తామని పెద్ద 5-6 చాక్లెట్ ఇచ్చి బయటికి పంపిస్తాం. వాడు అవి తినేదాను పళ్ళు దోమడు ఏమి దోమడు పుచ్చిపల్లి అయిపోయి నల్లగా అయిపోయి ఇటుపోయి ఉంటాయి. లేచిన వెంటనే ఏమి నేర్పించాలి పిల్లలకి? మనం మొహం కడగాలి, బ్రష్ చేసినాక ఇవి నీకే బ్రష్ చేసినాక తిను, బ్రష్ చేయకుండా తినకూడదు. తింటే నోరు వాసన వస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి, క్రిములు ఉంటాయి. ఇది ఇప్పుడు దేవుడు చెప్పింది. ఆదామవులతో చెప్పాడు, అయ్యా ఆ జీవవృక్ష ఫలమును తింటాం, మేము నిరంతరం జీవిస్తామంటే పళ్ళు దోమకుండా తినకూడదన్న పిల్లలకి మనం ఎట్లాగైతే రూల్స్ పెట్టామో దేవుడు అన్నాడు, ఆదాము జీవవృక్ష ఫలం నీకు ఇస్తా, కానీ ఇప్పుడు ఏం చేయాలి? నీవు చేసినటువంటి పాపమును కడిగి వేసుకోవాలి, పరిహరించుకోవాలి. ఎప్పుడు కడుక్కోమంటావు? ఆ ఏదేదో తోటలో పారుతున్నటువంటి 4 నదులు ఏదో ఒక నదిలో మునిగేదా అంటే కాదు. ఆ నదిలో నీ పాపం పరిహరించబడదు. నీకొక బలియాగము, బలి అర్పణ నీ కొరకు సిద్ధము చేయబడుతుంది. అది ఎప్పుడు అంటే స్త్రీగనినటువంటి నరును, ఒక స్త్రీగనినటువంటి నరునిలో నుండి అతని ప్రాణత్యాగము ద్వారా నీవు విమోచించబడతావు, విమోచన కార్యము ద్వారా నువ్వు రక్షించబడతావు. అప్పుడు నీకు ఆ జీవవృక్ష ఫలము తిననిస్తాను. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం 2వ అధ్యాయంలో, జయించిన వాడు పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అన్నాడు. ఏం జయించడం? ఆదాము పోగొట్టుకున్నటువంటి జై జీవితమును, ఆదాము పోగొట్టుకున్న మహిమ జీవితాన్ని, పరిశుద్ధత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా దాన్ని జయించి ఎప్పుడైతే నీవు జై జీవితం పొందుతావో అప్పుడు పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానన్నాడు. ఏదేను తోటలో నుండి ఆదామవలను నెట్టివేసి ఖడ్గజ్వాలను కావలిగా నిలబెట్టాడు. ఆ ఏదేను వనమును కూడా దేవుడు తీసుకువేశాడు భూమి మీద నుండి. ఇలా మనం చదువుకుంటూ పోతే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో రాజైన ఉజ్జియా మనస్సునందు గర్వించి అతడు యాజకులు చేయవలసిన పని, లేవీయులు చేయవలసిన పని నేను కూడా చేస్తా, నేను రాజుని, ఇప్పటిదాకా నేను రాజ్యాన్ని పరిపాలించా, దేవుని ప్రజలను పరిపాలించినటువంటి నాకు ధూపం వేయటం చేత కాదా అని ధూపవేదిక మీదకి వచ్చాడు. ధూప కలుష్యమును పట్టుకొని ఏర్పరచబడిన యాజకులందరూ ఎమ్మడబడ్డారు. అయ్యా ఇది నీ పని కాదు, అయ్యా ఇది నీ పని కాదు, అది లేవీయులు మాత్రమే చేయాలి, యాజకులు మాత్రమే చేయవలసిన పని, నువ్వెందుకయ్యా పని పూనుకున్నావు అంటే ఆయన గర్వించి, నేను ఎంతకాలం పరిపాలిస్తుంటే రాజునై ఉంటే నేను చేయకూడదా అని ధూపవేదికనెక్కి ధూప కలశాన్ని పట్టుకున్నాడు. వెంటనే దేవుడు అతనిని మొత్తాడు.
నొసట కుష్టు పుట్టింది. చాలామంది ఈ దినాన్ని ఇలాగనే ఉంటున్నారు, తెలియట్లా దేవుని పని చేయడానికి. నేను 2 పాటలు బాగా పాడగలను, ఒక ప్రార్థన బాగా చేయగలను, 2 వాక్యాలు బాగా చెప్పగలను అనేసరికి సంఘం ఏర్పరచుకుంటున్నారు. ఎక్కడో ఎందుకంటే మా ఇంటి మీద పెట్టుకుంటాం, లేదా మా ఇంట్లో జరుపుతాం అని సంఘాలు ఏర్పరచుకుంటున్నారు. దేవుని పరిచర్య దేవుడు అప్పగించకుండా వీరే సొంతగా చేస్తూ ఎంతోమంది పతనానికి దిగజారిపోయిన వారు ఉన్నారు. ఇది నీ పని కాదు, నువ్వు చేయవద్దు అంటే అతను గర్వించి మనస్సునందు గర్వించాడు. నాకు అన్నీ వచ్చని దోప కలశాన్ని పట్టుకోగానే దేవుడు మొత్తాడు, కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు, యాజకులంతా అతనిని బయటికి నెట్టివేశారంట. రాజు అయితే ఆవిడకేం, నీవు చేయకూడని పని చేశావు, కుష్ఠరోగం వచ్చింది, ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వీల్లేదు నీవు పా అని అతను బయటికి నెట్టివేశారు. దేవాలయం మూయబడింది, త్రోసివేశారు బయటికి. అలాగనే మనం చూస్తే మత్తయి సువార్త 22:11 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, పెండ్లి విందులో అనేక మంది విస్తరించి కూర్చున్నటువంటి ప్రజలను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి పెండ్లి వస్త్రము లేకుండా ఉన్నటువంటి ఒక యువకుడిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక నీవు ఎలాగూ లోపలికి వచ్చావయ్యా అడిగితే అతడు మౌని అయి ఉన్నాడు. రక్షింపబడకుండా, రక్షణ అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ వరములు ఫలములు లేకుండా, జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా నీవెందుకు దేవుని పని ఇలాగా చేస్తున్నావంటే వాడు గర్వించి. అందుకనే రాజు అంటున్నాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలపడ చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుగుటను ఉంటాయని చెప్పాడు. ఏడుపును పండ్లు కొరుగుట, పెండ్లి వస్త్రము లేక, రక్షణానుభవంలోనికి రాక, రక్షింపబడకుండా, పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధ కాపాడుకోకుండా, వరుడైనటువంటి క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ పెండ్లి వస్త్రం లేకుండా మధ్యాకాశంలోనికి ఎలా వెళ్ళగలం? ఎలాగూ నీవు ప్రభువుని ఎదుర్కోగలవు? చాలండి నా భక్తి జీవితం అనుకుంటున్నావేమో. ప్రభువుని ఎదుర్కోవడానికి ఇప్పుడున్న భక్తి జీవితం చాలదు, ఇప్పుడున్నటువంటి విశ్వాసం చాలదు, ఇప్పుడున్నటువంటి పరిశుద్ధత సరిపోదు. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి మనము. అప్పుడే మనము ప్రభువుని ఎదుర్కోగలము. ప్రభు దర్శనం చేయాలంటే, ప్రభుని మనం చూడాలంటే అతి పరిశుద్ధులముగా ఉండాలి. అదిగా నేను అంటున్నాడు, నెట్టివేయండి బయటికి అన్నాడు. సహోదరి సహోదరుడా, నీకు ఉన్నటువంటి రక్షణ వస్త్రము, పెండ్లి వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీవు నీతి క్రియలైనటువంటి వస్త్రాలని పోగొట్టుకుంటే ప్రభువుని ఎదుర్కోలేవు, బయటికి నెట్టివేయబడతావు. మత్తయి సువార్త 25:11 ఇక్కడ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి కన్యకలను గురించి చెబుతూ వారు దీపములు ఆరిపోయిన దీపములు పట్టుకొని వచ్చారు కనుక ప్రభు అన్నాడు, ఏమంటున్నాడు అక్కడ, తలుపు వేయబడింది. ఆ తరువాత నూనె కొనడానికి వెళ్ళిన వారు వచ్చారు. ఇప్పుడు వారితో అంటున్నాడు, అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి. నెట్టివేశాడు వెలపలకి. దీపములు ఆరిపోతే నెట్టివేయబడతావు. ఒక్కొక్కటి మనం గమనించాలి. మొదటిది ఇక్కడ చూసాం మనం, వస్త్రములు, పెండ్లి వస్త్రము లేకపోతే నెట్టివేయబడతాం. నీ దీపము ఆరిపోతే, వెలిగించబడకపోతే నెట్టివేయబడతావు. ఆత్మీయ అనుభవాలు, ఆధ్యాత్మికమైనటువంటి దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఫుల్లు తాగుతూ ఉంటాడు, పాడమన్నప్పుడు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు అంటాడు. ఎల్ల పక్క వాళ్ళతో 24 గంటలే గొడవలే. కాకపోతే పాడమన్నప్పుడు మాత్రం అబ్బో అసలు ఇక ఈ దీపం ఆరిపోలేదు అంటది. ఇవి కాదు మనం చెప్పుకోవడం కాదు, మన ఆత్మీయ జీవితాన్ని గమనించినటువంటి వారు గుర్తిస్తారు, మనల్ని పరిశీలిస్తారు.
నీలో ఎంత ఆత్మీయత ఉంది? నువ్వెంతగా వెలిగించబడుతున్నావు? ఆరిపోయిన దీపంగా ఉన్నావా? వస్త్రము లేకుండా దిగంబరిగా కనపడుతున్నావా? ప్రభువు మనల్ని చూసినప్పుడు మనం దిగంబరులుగా కనపడకూడదు. మన ఆత్మీయ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, లేకపోతే నెట్టివేయబడతాం. 25వ అధ్యాయంలోనే 24వ వచనంలో అంటున్నాడు, తలాంతులను గూర్చి చెబుతూ ఉన్నాడు. ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. 1ని రెట్టింపు చేయాలి, 2ని రెట్టింపు చేయాలి, 5ని రెట్టింపు చేయాలి. 2ని రెట్టింపు, 5ని రెట్టింపు చేశాడు. ఒక్కడే తీసుకున్నవాడు రెట్టింపు చేయలేదు. అతనిని అడిగాడు, స్నేహితుడా, నా సొమ్ము ఎందుకయ్యా నువ్వు వ్యర్థంగా నీ దగ్గర పెట్టుకున్నావు అంటే, అతను అంటాడు, నీవు వెత్తని చోట కోయువాడవనియో, చల్లని చోట పంటను కూర్చుకొని వాడవనియో, నువ్వెంత కఠినవాడు అందరూ చెప్పారు. అందుకని నేను భయపడి నీ తలాంతుని నేను ఖర్చు పెట్టలా, దాచిపెట్టా. చాలామంది దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు. కృపా వరాలు కాదు మనకు కావాల్సింది, ఆత్మీయ వరాలు కాదు మనకు కావాల్సింది, ఆత్మీయ ఫలాలు కావాలి. ఆత్మీయ ఫలాలు మనలో ఉండేవి, ఆత్మీయ వరాలు ఇతరుల కోసం వాడుకునేవి. ముందు నీవు ఆత్మీయంగా ఫలిస్తే, ఆత్మ ఫలములు చేత నీవు ఉంటే, ఏమన్నాడు గలతీ పత్రికలో 5:19 ఆత్మ కార్యములు, ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వీటిలో ఎన్నున్నాయి ఒక్కొక్కరు లెక్క పెట్టుకోండి. నీలో ఎన్నున్నాయో చెప్పుకో, అంతే చాలు. నీలో ఎన్నున్నాయి? ప్రేమ ఉందా? ఉందండి. ఎవరి మీద ఉంది ప్రేమ అంటే, నీకు కావాల్సిన వాళ్ళ మీదే, నీతో బాగా కలిసి ఉండే వాళ్ళ మీదే. నీవెవరితో బాగా అంటి పెట్టుకొని ఉంటావో వాళ్ళ మీద అబ్బాయి అంత పొంగిపోద్దో ఇలాగ ప్రేమ వాళ్ళని చూడగానే. ఆంటీ, అక్క, బావ, తమ్ముడు అనుకుంటా పొంగిపోతారు. అసలు తోడు కోడల మధ్యలో ఉండదే మరి ప్రేమ? ఆ ప్రేమ ఉండకపోయినా వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు మంచి చెబుతున్నావు? ఎప్పుడైనా నీ తోడు కోడల గురించి ఎప్పుడైనా మంచి చెప్పావమ్మా తల్లి? ఎప్పుడైనా చెప్పావా? మరి ఇక్కడే ప్రేమ లేదే? నీవు విశ్వాస జీవితంలో ఇంకెక్కడే నీకు ప్రేమ? నీ తోడు కోడల గురించి చెప్పాలనుకున్నప్పుడు మాత్రం అబ్బో ఇంక దాని గురించి ఎందుకులేండి, ఎందుకు, ఎంత భయంకరంగా చెబుతావో. ఏది ప్రేమ? అత్తమామల మీద చూపించవు ప్రేమ, వాళ్ళని ఇస్త్రీ కొట్టేస్తుంటావు, ఏసడింపు చేస్తూ ఉంటావు. ఇది ఉండదు ప్రేమ. అదే నాకు ఒక సహోదరి తెలుసు. తల్లులారు, మిమ్మల్ని మీ గురించిగా చెప్పడుతుంది. నేను 4 సంఘాలు తిరుగుతుంటా కాబట్టి 4 సంఘాల్లో వాళ్ళ అమ్మ వస్తే అసలు ఎంత మంచం కోళ్ళు కనపడకుండా దుప్పడ పరిస్థితి, తలకిల్లోకి దిండేసి ఆయన దాంట్లో ఈ 2 రోజులు నువ్వు కింద పడుకోయా అంటే, పాపం ఏం చేస్తాడు? అది వెళ్ళి కింద పడుకుంటే మళ్ళీ కాసేపు నాకు వచ్చి ఆ తల కింద దిండు చప్పకుండా తకామని లాగింది. వాడు తల దనామని తలకాయ ఏందమే అంటే, మా అమ్మకు కాళ్ళ కింద దిండు లేకపోతే పండుకోదా అని చెప్పి అంటే, ఈయనకి తల కింద లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ అమ్మకు మాత్రం తల కింద ఒక దిండు, కాళ్ళ కింద ఒక దిండు. ఉదయం 7 అయ్యేసరికి నీళ్ళు కాకబెట్టి పోసి స్నానం చేపించేసి 7:30 కల్లా టిఫిన్ పెట్టి కుర్చీలో ఆ తమిళనాడు ముఖ్యమంత్రిని కూర్చోబెట్టింది. వాళ్ళ అత్తను చూడాలి. అత్త పాపం ఎంత అంటే తెలుసు మాకు, ఆ అత్తని కనీసం ఇంట్లో రానీరు. పాప అడుపు 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 మాకు తెచ్చిపెట్టావా అన్నీ వాళ్ళకే పెట్టాపో అని ఒక ఆయన అంటే, ఇంకొకళ్ళు అట్లా. ఏది ఆత్మీయత? మళ్ళీ అబ్బో బయట విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకంటే ఇంకా అసలు ఆత్మీయులు లేరు, విశ్వాసులు లేరు అన్నట్టు కనపరుచుకుంటారు. తప్పు. నీ ప్రేమను కుటుంబంలో చూపించు. నీ ప్రేమ, నీ సాత్వికం, ఇంకేమన్నాడు? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. అబ్బా, వీళ్ళకు ఉండే దీర్ఘశాంతం విశ్వాసులకి చెప్పాలా?
ఎంత దీర్ఘశాంతం అంటే వీళ్ళు వచ్చేటప్పటికే రోజు ఆమెకు అక్కడే కావాలి స్థలం. ఇక పక్కన కూర్చోదు, వచ్చి బైబిల్తో పొడుతుంది ఆమెని, అడుజరుగు అని పడుతుంది. ఆమె ఏందమ్మా అంటే పెద్ద కరుస్తున్నారు. ఇక ఆమె అక్కడ తప్ప కూర్చోదు, ఎందుకంటే మా బయట అందరికి కనపడాలా ఏమొచ్చింది అని. అడు జరుగు అంటుంది. ఇక ఇక్కడ వాదన, ఏమి ఈ స్థలం నీదా, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? ఎంత దీర్ఘశాంతము. ఆడే కూర్చోవాలా, పైన నెత్తి మీద ఫ్యాన్ ఉండాలా, ఆనుకోవడానికి గోడ ఉండాలి విశ్వాసులకి, లేకపోతే కూర్చుంటారా? ఇంకా కొంతమంది ఇప్పుడు చాలా భక్తి కలిగిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సభకన్నా వెళ్ళండి, ఏ మీటింగ్ కన్నా వెళ్ళండి, కుర్చీలు చూస్తారు, లేకపోతే చేతులు కట్టుకొని కాసేపు నిలబడి వెళ్ళిపోతారు. దీర్ఘశాంతం. కటిక నేల మీద కూర్చున్నాం మేము, కటిక నేల మీద మోకరించాం. వరిగడ్డి మీద కూర్చున్నాం, వరిగడ్డి మీద మోకరించాం. ఆ కింద గ్రాముల మట్టి అంటే మీకు తెలుసో తెలియదో కానీ గ్రాముల మట్టి, ఆ మట్టి మీద గడ్డి వేశారు, మాకు తెలియదు. కూర్చున్నాం, గుచ్చుకుంటానే ఇంకేం చెప్పాలా, అటు మెసులుతున్నాం ఇటు మెసులుతున్నాం. ఆఖరికి పాస్టర్ గారు అందరూ మోకరించుదాం అన్నాడు. ఎవరో తెలుసా? బ్రదర్ జోషి గారు. ఆయన ప్రార్థన చేస్తా, తమ్ముడు మోకరించండి అందరూ అన్నాడు. మోకరిస్తే మాకు చుక్కలు కనపడుతున్నాయి. ఇందాక నుంచి కూర్చున్నప్పుడన్నా పర్వాలే, కండ బ్యాగ్ ఉంది కాబట్టి గుచ్చుకున్నాం, ఓర్చుకున్నాం. ఇప్పుడు మోకరించాం, చుక్కలు కనపడుతున్నాయి. పావుగంట ప్రార్థన చేస్తాడు జోషి బ్రదరు. అంతసేపు అలాగనే ఉన్నాం. సహనం, దీర్ఘశాంతం, సమాధానం, దయాళత్వము, ఇవి ఫలాలు నీలో నీకు ఉపయోగపడేవి. దేవుని నువ్వు మహింపరిచేయి. అనేకులు నిన్ను చూడగానే నిన్ను బట్టి దేవుణ్ణి మహింపరుస్తారు. నీ తలాంతు నువ్వు అభివృద్ధి చేయాలి. నీకు ఇచ్చినటువంటి దేవుడు పాడబడే తలాంతు ఇచ్చాడా? పాడు. ఇప్పుడు మందిరాల్లో ఎవరైనా సరే పాట పాడాలంటే క్రితంలో నాన్న టైంలో ఇక్కడికి వచ్చేసి పాట తీసుకొని అందరం కలిసి పాడదామని నాన్న ఒక పాట తీసి, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు అని పాట పాడితే అందరూ పాడేవాళ్ళు, నాన్న ఒక్కడే మైకి తీసుకునేవాడు. ఇప్పుడు మేమేం చేసామంటే దరిద్రం, ఎవరికి మైకి ఇస్తే వాళ్ళు మాత్రమే పాడతారు, మిగతా వాళ్ళందరూ నోరు మూసుకొని ఇక్కడ చూస్తూ ఉంటారు. ఆ మైకి నా దాకా వస్తే అప్పుడు నేను ఇక నా ప్రతాపం చూపిస్తా. మైకి వాళ్ళ దగ్గరకు వస్తే తప్ప ఇక వాళ్ళు పాడట్లా. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలడు ఆయన, కానీ నిన్ను నువ్వు అప్పగించుకుంటేగా, నిన్ను ఆయనకి అప్పగించుకోవట్లా. అప్పగించుకుంటే ఆయన నీ కథ మొత్తం మార్చి నీ జీవితాన్ని ఫలభరితముగా చేయగలిగిన దేవుడు. మైకి వస్తేనే పాడతావు, నీ పేరు చెబుతేనే ప్రార్థన చేస్తావు, నీవు ఆత్మీయ ఫలముల కొరకు ప్రయాసపడట్లా. నీకున్న ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీకున్నటువంటి పాటలు పాడే వారాన్ని పాడు చేసుకున్నావు, నీ పరిశుద్ధతను పాడు చేసుకున్నావు, తలాంతుని మురగబెట్టావు, దీపం ఆరిపోయింది, వస్త్రాన్ని పోగొట్టుకున్నావు, కాబట్టి నెట్టివేయబడుతున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 3:15 3:15 నీ క్రియలను నేను ఎరుగుదును, చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు ఉండక నిలువెచ్చని స్థితిలో ఉన్నావు గనక నిన్ను నేను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అన్న. రాయ్, నేను వచ్చానంటే మెడబెట్టి నెట్టేస్తా అవతలకి పో అని నేను అంటలేదులే, బైబిల్లో మాట చదువుతున్నా. మెడబెట్టి నెట్టేస్తా అన్నాడనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే అంటున్నాడు, నేను వచ్చానా నీ దగ్గరికి, నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించున్నాను అంటున్నాడు.
మనం వెళ్ళే సమయంలో కర్మగాలి ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి అన్నారు అనుకో, ఉంటుంది ఇక వాళ్ళ పరిస్థితి. ఎవరిని చూసావు, ఎందుకు చూసావు, నీ నోట్లో పురుగులు పడ్డాయా, అవి పడ్డాయా, ఈ పడ్డాయా, నన్ను చూసే వస్తావా, నేను వచ్చినప్పుడే వస్తావా అని అంతగా మనం సాగదీసి 4 రోజులు బానివ్వం ఆ తాగాదని. వాళ్ళని ఎంత చెప్పినమ్మా, నేను చూడక అప్పుడే ఏదో దోమ పడదమ్మా ఏదో అన్నా, నేను వచ్చినప్పుడే కావాలని అంటాం. దేవుడు అంటున్నాడు చెప్పే చేస్తానంటున్నాడు, చెప్పి వస్తానంటున్నాడు. నేను నీ అంతకు వస్తే నీ నులివెచ్చని స్థితిని బట్టి నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అంటున్నాడు. ఉమ్మి వేస్తానంటున్నాడు. ఇష్టమా నీకు? ఉమ్మివేయబడతావా? నీ ఎదుట ఆయన నిన్ను ఉమ్మి వేసినట్లు చేస్తే నీ పరిస్థితి ఏమిటి? దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 1వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 9వ వచనములో అక్కడ అంటున్నాడు చూడండి. అక్కడ 28వ అధ్యాయము దినవృత్తాంతముల మొదటి గ్రంథము సొలొమోనుతో అంటున్నాడు, తండ్రి చెబుతున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశీలించువాడు, మీ ఆలోచనలన్నిటినీ మీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు ఆయన. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ఆయనను నీవు సేవించు. నీవు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల నిత్యముగా ఆయన నిన్ను త్రోసివేస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో వింటున్నటువంటి వాక్యమును బట్టి నీవు నెట్టివేయబడుతున్నావా, త్రోసివేయబడుతున్నావా? ఏ విషయంలో నీవు త్రోసివేయబడుతున్నావు, ఏ విషయంలో నెట్టివేయబడుతున్నావు? ఒకవేళ నీ స్నేహితులు నిన్ను నెట్టివేయచ్చు, నీ బంధువులు నిన్ను త్రోసివేయచ్చు, నీ ఇంట్లో వారు నిన్ను తృణీకరించవచ్చు, నీ గ్రామంలో వారు నిన్ను తృణీకరించవచ్చు. కానీ నీ అవమానములన్నిటినీ తొలగించి ఔశ్వర్యమునిచ్చి నీకు ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చి నిన్ను అందలము మీద కూర్చోబెడితే ఈ రోజున నీవే దేవుణ్ణి త్రోసివేస్తున్నావు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు, తేజో నక్షత్రము వేకువ చొక్క ప్రధాన దూత పొదగబడినటువంటి అమూల్యమైన రత్నముల చేత పొదిగింపబడిన సింహాసనం మీద కూర్చొని అలంకరింపబడినటువంటి కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించే కెరూబు, దేవుడు ఆధిక్యతనిస్తే, ఔశ్వర్యాన్ని ఇస్తే, అందలం మీద కూర్చోబెడితే గర్వించి మనస్సున గర్వించి దేవుని కంటే హెచ్చించుకొని తనను తానే గర్వించి పడిపోయాడు. తాను పడిపోయేది కాక తన గ్రూపుని అంతటినీ పడగొట్టేశాడు. తన గ్రూప్ అంతటికి పడిపోవడానికి కారణమయ్యాడు లూసిఫరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నీవు కూడా ఒక గ్రూపుని సిద్ధపరచుకొని లేక నీ కుటుంబాన్ని నీవు పాడవడానికి కారణమవుతున్నావా? నీ వలన నీ స్నేహితుడు దేవునిలోనికి రావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వలన నీ భర్త దేవుని గుర్తెరగాలి. నీ వలన నీ భార్య దేవుని గుర్తెరగాలి. తల్లిదండ్రులుగా మిమ్మల్ని బట్టి మీ పిల్లలు దేవుని గుర్తెరగాలి. వారు పతనానికి మీరే కారణం కాకూడదు. మీరు పడిపోయి కుటుంబాన్ని నడిపించే నాయకులుగా, సంఘాన్ని నడిపించే నాయకులుగా, ఒక గ్రామాన్ని నడిపించే నాయకులుగా త్రోవ తప్పిపోతే అందరూ త్రోవ తప్పుతారు. త్రోవ తప్పిన మార్గములో మనం నడవకూడదు. లూసిఫర్ ఏకో చుక్క తేజో నక్షత్రము తనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి గర్వించి పడిపోయి నెట్టివేయబడ్డాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక చీకటి గల బెలములో త్రోసివేసి బంధించి ఉంచాడు తీర్పు దినము వరకు. మనం కూడా తీర్పులోనికి వస్తాం. సహోదరి సహోదరుడా,
మనం కూడా తీర్పులోనికి వస్తాం. ఆయన సింహాసనం ఎదుట నిలబడతాం. దేహముతో చేసిన ప్రతి కార్యమును గూర్చి, అవి మంచివైనను చెడ్డవైనను ప్రతి కార్యమును గూర్చి మనము తీర్పులో లెక్క చెప్పాలి. మన గురించి మనమే లెక్క చెప్పుకునే రోజు వస్తుంది. నీ పరిస్థితి ఎలా ఉన్నది ఒక్కసారి జ్ఞాపకం. అవి నీతి క్రియలను సూచిస్తూ ఉన్నాయి. తెల్లని వస్త్రములు, నీవు రాజు వస్త్రము ధరించాలి. రాజు కుమారుడు, రాజకుమార్తెవి పెళ్లి వస్త్రం ధరించాలి. నవవధువుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావు కనుక పెళ్లి వస్త్రము లేకయే నీవు ఉంటే నీవు నిత్యరాజ్యము వారసుడు కావు అని అడుగుతున్నాడు. స్నేహితుడా పెళ్లి వస్త్రము ఉన్నదా అని అడుగుతున్నాడు. నీ తలంతులు ఎందుకు నువ్వు భూమిలో పాతి పెట్టావు? దేవునికి ఇచ్చినటువంటి ఆ తలంతు నువ్వెందుకు పాడు చేసుకున్నావు? ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు? ఆత్మీయ దీపములు ఎందుకు ఆరిపోయిన దీపంతో పెళ్లి కుమారుని ఎదుర్కోలేవు. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే నీ ఆత్మీయ దీపము వెలిగించబడి ఉండాలి. వెలిగించబడిన దీపములు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం వెలిగించబడి అనేకులను వెలిగించబడిన దీపంగా ఉండాలి. నెట్టివేయబడినటువంటి వారుగా ఉండకూడదు. నోట ఉబ్బి వేస్తానంటున్నాడు. అలా ఉండకూడదు. మనమే తీర్మానించుకున్నాం. మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుని సన్నిధానంలో ఉన్నాం. మన బలహీనతలు ఏమిటో మనకు తెలుసు. నాలో బలహీనత లేదని మనల్ని మనమే మెచ్చుకోవద్దు. మనలో బలహీనతలు ఉన్నాయి. వాటి నుండి మనము ఒప్పుకుందాం, విడిచిపెడదాం. మన నోటి మాట, కంటి చూపు, కాలి నడక, హృదయ ఆలోచనలు, తలంపులు సమస్తములో బలహీనతలు ఉన్నాయి. వాటిని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆరిపోయిన దీపంగా ఉంటే వెలిగించబడడానికి ప్రభువా నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించు ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి అనే నూనెను పోయ్యా. పరిశుద్ధాత్మ శక్తి నూనెను పోయిన ఆయన వాక్యం అనే నూనెతో నింపయ్యా. నేను ఆరిపోయిన దీపంగా ఉండకు. ఒకవేళ అలా ఉంటే నేను ఎదుర్కోలేనయ్యా. బుద్ధి లేని కన్నికల వలె ఉంటాను నేను. నన్ను నెట్టివేయొద్దు అను. నీకు ఇచ్చిన తలాంతు ఒకవేళ భూమిలో పాతి పెడితే ఇప్పుడే దాని ద్వారా నువ్వు ప్రభు కొరకు వాడబడు. ప్రభు కొరకు వెలిగించబడిన నీవు ప్రభు కొరకు వాడబడి అనేకులను ప్రభు యొద్దకు నడిపించు. ప్రభు సిలువను చూపించు. నీ కొరకు సిలువలో ప్రాణమును పెట్టి రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ప్రభు కొరకు నువ్వు బ్రతికి అనేక మందిని ప్రభు కొరకు రక్షించు. అప్పుడు మనము ఉమ్మివేయబడం, నెట్టివేయబడం. మనం ప్రభువుతో కూడా ఆ మధ్యాకాశములో ప్రభువుని కలుసుకోవడానికి వెళతాం. పెండ్లి విందులోనికి మనం వెళతాం. పెండ్లి కుమారుడితో కలిసి భోజనం చేస్తాం. ఆ పెండ్లి విందులో మనము కూడా ఉంటాం. అలాగే మనల్ని మనం పరీక్షించుకొని మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యులుగా ప్రభు యొక్క రక్త మాంసాల్లో రేపటి దినాన్ని మనం పాలు పొందుదాం. ప్రేమ నమ్మకమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్య మీ పాద సన్నిధానంలో చేరామయ్యా.